సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఉదయం 4 గంటలకు రేవతి ఇంటిపై దాడి చేసి ఆమెతో పాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందన్నారు. రేవంత్ రెడ్డి తన కుటుంబంతో పాటు తనపైన ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని రేవతి స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రజా ప్రభుత్వమని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణను నియంతలా రాజ్యంగా రేవంత్ రెడ్డి మార్చాడని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ని అరెస్ట్ చేసిన తీరు చూస్తుంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మీడియాపై విధించిన ఆంక్షలను, ఎమర్జెన్సీ నాటి దుర్మార్గపు రోజులను గుర్తుకు తెస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా? ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేది లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను వెంటనే ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.